క్రీస్తునందు మిత్రులరా, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని చెప్తాను, వినండి. ఒక మనుషుడు తరచుగా ఒక కుటుంబానికి వస్తూ ఉన్నాడు. స్నేహంగా ఉంటున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆ ఇంటిలో నమ్మకస్తుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ నమ్మకస్తుడుగా ఉన్నటువంటి వారిని ఆ ఇంటి వారు బాగా నమ్మారు. సొంత వాని వలె వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. కొంతకాలమైన తర్వాత వాని నిజస్వరూపం బయటకొచ్చి ఆ ఇంటికి వాడు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. మీరు కూడా ఎవరినైనా నమ్ముతున్నారేమో. మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కారు ప్రియులరా. ఏదో ఒక దినాన మనుష్యుడు మనకి మోసమే చేస్తాడు, దగా చేస్తాడు, కూలుస్తాడు, హాని చేస్తాడు. మనుషులందరూ నమ్మదగిన వారు కారు. నమ్మదగిన వాడు కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, దేవుని వాక్యము మాత్రమే, దేవుడు మాత్రమే. కనుక ఆ దేవునిని మాత్రమే మనం నమ్మాలి. సరే, ద్రోహం చేశాడు, వాళ్ళు అతన్ని ఇంట్లో నుంచి బయటికి నెట్టివేశారు. అతడు ద్రోహి అని చాలా నష్టపోయిన తర్వాత, చాలా అన్యాయం జరిగిన తర్వాత, చాలా అపకీర్తి, పరువు పోయిన తర్వాత తెలుసుకున్నారు అతని యొక్క నిజస్వరూపాన్ని. సరే, అతన్ని బయటికి పంపించారు. అతడు ఖాళీగా తిరుగుతున్న సమయంలో ఒక పెద్ద మనిషి అతనికి ఎదురుపడ్డాడు. ఆ పెద్ద మనిషి అడిగాడు, ఏంట్రా ఆ కుటుంబానికి నీవు అంత ద్రోహం చేశావు, నమ్మక ద్రోహిగా మిగిలిపోయావు, నమ్మక ద్రోహం చేశావు అని అంటే, వాళ్ళు నన్ను నమ్మినారు కనుక నేను వాళ్ళకి ద్రోహం చేశాను. వాళ్ళు నన్ను నమ్మకుండా, వాళ్ళ ఇంట్లోకి చేర్చకుండా, నన్ను ప్రేమించకుండా, నన్ను హక్కుని చేర్చుకోకుండా, నాకు వారింటిలో స్థానం ఇవ్వకపోతే వారికి నేను ద్రోహం ఎలా చేస్తాను? కాబట్టి నమ్మారు కనుక నేను ద్రోహం చేశాను అని అన్నాడు. ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? కీడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నీకు మానవత్వం లేదా అని చెప్పేసి ఆ మనుషుడు వాడిని అడిగితే వాడు అన్నాడు, అది తప్ప నాకు వేరేది చేత కాదు, నేను చెయ్యలేను అని అన్నాడు. చాలామంది మీ ఇరుగున, మీ పొరుగున ద్రోహం తప్ప, అన్యాయం తప్ప, అక్రమము తప్ప, నీచ కృత్యాలు తప్ప మేలు చేయడం చాలామందికి తెలియదండి. అదొక్కటే తెలుసు వాళ్ళకి. నమ్మిన వారిని మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయటం తప్ప వాళ్ళకి మరొకటి చేత కాదు. కనుక అందరినీ నమ్మకండి పిల్లరా, అందరి మీద ఆధారపడకండి. తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదండి, నల్లగా ఉన్నంత మాత్రం చేత విషము కాదు. కనుక యోచించాలి, మనం అర్థం చేసుకోవాలి. దాన్ని యోచించాలంటే మనకు ఆత్మల వివేచన వరం కావాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తూ ఆత్మల వరాలను గురించి, కృపా వరాలను గురించి చాలా స్పష్టమైన వివరణ ఆయన ఇచ్చారు. మనము కూడా ఆత్మ వరములు కలిగి ప్రతి మనిషిని నమ్మక, మనము ఎవరితో ఎలా చేయాలో, ఎవరితో మాట్లాడాలో, మనం ఎవరితో ఎలా కలిసి ఉండాలో మనకై మనమే విమర్శ చేసుకుందాము. ఒకవేళ మనకై మనం విమర్శ చేసుకోవడానికి చేత కాకపోతే
పరిశుద్ధాత్మ యొక్క సహకారాన్ని పొందుదాం, పరిశుద్ధాత్మని అడుగుదాము. పరిశుద్ధాత్మ ద్వారా మనము ముందుకు సాగి వెళదాం. కనుక ప్రతి మనిషిని నమ్మాలని, ప్రతి మనిషిని నమ్మకుండా జాగ్రత్తగా ఉందాం. నమ్మదగినవాడు దేవుడు మాత్రమే, నమ్మదగినవాడు యేసుక్రీస్తు మాత్రమే, నమ్మదగినవాడు దేవుని వాక్యము మాత్రమే ప్రియులారా. కనుక దేవుని వాక్యం మీద ఆధారపడదాం. ఏ మనుషుని నమ్మకండి, మోసపోకండి, నష్టపోకండి, తలవంపులు తెచ్చుకోకండి, సిగ్గుతో తలదించుకోవద్దని ప్రేమతో ఒక దైవజనుడిగా నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి స్థిరమైన మనస్సు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.